ఇప్పుడే అందిన వార్తండి. పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకి శుభవార్త చెప్పింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించి తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను సీఎం కిసాన్ యోజన క్రింద 17వ విడతగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9,000 కోట్ల 30,000 మంది రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లోకి పైసలు జమ కానున్నాయి. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ అన్నారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం కృషి చేస్తానన్నారు. ఆదివారం మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ గారు సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖ కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పీఎం కిసాన్ యోజన క్రింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 అందిస్తుంది. 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఇప్పటి వరకు 16 విడతలుగా మొత్తం 32,000 అన్నదాతల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసింది. ఈకేవైసీ చేయించుకున్న వారికి పీఎం కిసాన్ యోజన కింద నిధులు విడుదల చేసింది.